పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని రాంపల్లిలో ఉన్నటువంటి 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వచ్చినాం. ఇక్కడ వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్తే. రాంపల్లి డబుల్ బెడ్రూమ్కి వెళ్ళి మేము 52 ఇన్ఛార్జ్లు అందరు ఇక్కడ ఉన్నాము. మేము ఇక్కడ మొన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయినాము. అలా సడన్గా వచ్చి మీకు ఇక్కడ రేట్ చేసినట్లు పొద్దుగాల 6:30కి 7కి వచ్చినారు. వాళ్ళు పొద్దుగాల వచ్చి వాళ్ళు ఏం చేసినారంటే ఇక్కడ చెకింగ్ చేయడానికి వచ్చినారు. ఆ రోజు ఫెస్టివల్ ఉండే, పండుగలు ఉండే, బోనాల కోసం జనాలు హోల్ సిటీ మెంబర్స్ 60% మెంబర్స్ వెళ్ళిపోయినారు. వచ్చినప్పుడు వాళ్ళు సడన్గా చెక్ చేసుకొని పోయి కలెక్టర్ మేడంకి ఇక్కడ 15 మెంబర్స్ ఉన్నారని చెప్పినారు. అది తప్పు కాదా? అది ఒక నెక్స్ట్ వేరేది ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నారు, వచ్చి దిగుమంటున్నారు. ఇక్కడ వచ్చి దిగుమంటుండే ఇక్కడ హాస్పిటల్ లేదు, స్కూల్ లేదు, ఇక్కడ వాటర్ కరెక్ట్ లేదు. జనాలకు రామని చెప్తున్నాం. మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా 52 ఇన్ఛార్జ్ అందరు చెప్తున్నారు రామని. అందరు రామని చెప్తే అందరు వస్తున్నారు. వస్తే జనాలు ఏమంటున్నారు అంటే ఇక్కడ వస్తే అన్న హాస్పిటల్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ షాప్ లేదు, ఇక్కడ బస్సెస్ కూడా కరెక్ట్ టైంకు లేదు, వాటర్ కరెక్ట్ ఇస్తలేరు. జాబ్ల కోసం వస్తే జనాలకి ఇక్కడ జాబ్లు లేవని చెప్తున్నారు. అది ఒక ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. इंक्वायरी बोल के हम लोगों की जान पे बस रही। काम पे जाना नहीं जाना, काम नहीं करे तो घर में खाने को कहाँ से आता। सुबह में आए 7 बजे की बस में जाते कामों को आदमी औरत दोनों, फिर क्या करना। खाने को दिए तो खुद भी रहता। हॉस्पिटल नहीं है, स्कूल नहीं है, कुछ भी नहीं है। बच्चों की पढ़ाई के लिए गवर्नमेंट स्कूल नहीं है। प्राइवेट स्कूल बोले तो 15-15 हज़ार रुपए कहाँ से लाना साल को, खाएंगे कहाँ से। हॉस्पिटल भी नहीं है। सबसे बड़ी बात तो मेन तो प्रॉब्लम ये है कि रोजगार लगा के दो, काम दो तो हमको यहाँ पे कहीं को नहीं रहते। हम कामा दो रहते, कामा नहीं दिए तो कैसा रहते बोलो। खाने को नहीं रहता तो फिर कहाँ से, दुकाना भी नहीं है, कुछ भी नहीं है, कहाँ से रहते बोलो। నమస్తేనండి, నా పేరు విజయ్ భండారి. నేను 9th బ్లాక్లో ఉంటానండి. గవర్నమెంట్ అక్టోబర్ 2023లో మాకు ఈ ఫ్లాట్స్ ఇచ్చిందండి. ఓకే, దాని తర్వాత మా పొజిషన్ అనేది మాకు మే 2024లో వచ్చింది. సో ప్రస్తుతం ఇక్కడ ఏంటంటే మొన్న కలెక్టర్ గారు వచ్చి డేటా కలెక్ట్ చేయించారు. దాని ప్రకారంగా మేము 2 days బ్యాక్ వెళ్తే మేడం గారు చెప్తున్నారు 15 మంది అంటే 1500 ఫ్లాట్స్ మీ ఆక్యుపై అని చెప్తున్నారు మేడం. బట్ అకార్డింగ్ టు అస్ ఏంటంటే సగంలో సగం 6240 టోటల్ ఫ్లాట్స్ ఉన్నాయి. దానిలో హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టేయింగ్ అని మాకు తెలుసు. ఆ రోజు ఏంటంటే మోరము, బోనాలు, ఇంకా కొంతమంది వేరే రీజన్స్ జాబ్కి వెళ్తారు మార్నింగ్. ఆ రీజన్ మూలంగా ఏంటంటే వారు అవైలబుల్ లేరు ఆ టైంలో. అయితే ఆ రోజు ఏమైందంటే సెకండ్ సాటర్డే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బంద్. సెకండ్ అంటే ఒక రేడ్ లాంటిది అనమాట. 55 నుంచి 60 మంది పీపుల్ ఒకటేసారి డైరెక్ట్గా వచ్చేసారు లోపలికి. వచ్చేసి వితౌట్ ఐడి కార్డ్స్ గిట్ట ఏం లేవు వాళ్ళ దగ్గర. వచ్చేసి వాళ్ళు డైరెక్ట్ వచ్చి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. మా బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ అప్పుడే లేచారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూస్తుంటే ఇదేమవుతుంది, ఎవరు వచ్చి పట్టాయి అంట, ఆధార్ అంట, మీ ఇంట్లో గ్యాస్ ఉందా అంట, ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నారు. వీరెవరు అనేసి బాగా కన్ఫ్యూజన్లో వచ్చేసారు. దాని తర్వాత ఎవరైతే ఉన్నారో అయినప్పటికీ అడిగినందుకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వితిన్ 1 hour దాంట్లో అందరు వెళ్ళిపోయారు. అక్కడ ఎవరు ఆగట్లేదు, ఎవరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ఎవరు ఆగట్లేదు. ఇక్కడ మాకు మీరు చెప్తున్నట్టు ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి మేడం. మాకు వాటర్ రావట్లేదు. వాటర్ 4-5 రోజులు ఒకసారి పెడతారు మేడం. మాకు చాలా ప్రాబ్లం మేడం. కన్నా మేడం చెత్త ఎవరైతే కలెక్ట్ చేస్తారో వాళ్ళ ప్రాబ్లం ఉంది మేడం. మాకు మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మాకు ఆయన వెళ్తే రెస్పాండే చేయడు మేడం. ఆయన మాట్లాడారు. ఇలా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ ఏమో కొన్ని బ్లాక్ దగ్గర టోటల్ బ్లాక్ అయి రోడ్ల మీద పోతుంది. దాని మూలంగా అన్హైజీనిక్ ఉంది. కొత్త డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది మేడం. మా రాంపల్లిలో అన్ని దగ్గర వచ్చే ప్రాబ్లం ఇదే అన్న. ఎంప్లాయ్మెంట్ నేను 45 నుంచి విజయమ్మని మాట్లాడుతున్నాండి. ఏంటంటే ఇక్కడ వీళ్ళు వచ్చి ఉండటానికి సౌకర్యం లేదు. ఇక్కడ బడి లేదు, హాస్పిటల్ లేదు, ఏది లేదు. వాళ్ళు వచ్చి ఉండమంటే కూడా బస్సులు కూడా మొన్న వచ్చినాయి కానీ అది వరకు లేవు. మళ్ళీ రోడ్డు సరిగా లేదు, పోలీస్ స్టేషన్ లేదు. నైట్ అయిందంటే ఒకటే గొడవలు. ఇక్కడ ఒకరికొకరు కొట్టుకొని చేస్తుర్రు. साहब मेरा नाम सैयद जाफ़र सोहेल है. मैं 16 ब्लॉक का इंचार्ज हूँ. ठीक है, यहाँ पे हमारे को प्रॉब्लम क्या है बोले तो यहाँ पे हमारे पास में तकरीबन जो है ना 120 फ्लैट्स है एक बिल्डिंग के अंदर. इसी तरीके से 52 बिल्डिंग्स है. 52 बिल्डिंग्स में 120 फ्लैट्स है, यानी 6240 फ्लैट्स है टोटली. उसके अंदर जो है ना 80% पब्लिक आके रह गई. रहने के बाद में प्रॉब्लम क्या हुआ बोले तो पानी के लिए बहुत बड़ा प्रॉब्लम हो गया, इशू हो गया. पानी हम सप्लाई नहीं कर सक रहे थे क्योंकि हम जो है ना मंजीरा वाटर हमको नहीं मिल रहा. सीधा जो है ना 8 दिन में एक बार, 5 दिन में एक बार उनके हिसाब से उन्हें खोल रहे हैं. तो हम ये उनको रिक्वेस्ट करें कि जो है ना कम से कम 1 दिन छोड़ के 1 दिन वीक में
एक वीक में कम से कम जो है ना 4 मरतबा तो भी दियो, हमारे को जो है ना सहूलत रहती है, हमारी पब्लिक को रुकाने के लिए आसानी रहती, बल्कि हम लोग बोले जो है ना हॉस्पिटल का बहुत बड़ा प्रॉब्लम है यहाँ पे। मेरे ब्लॉक के अंदर तकरीबन जो है ना 10 आदमी ऐसे हैं जो पेशेंट्स है, तो उनके लिए कैसा प्रॉब्लम है, ये सारे इश्यूज़ है, लेकिन कोई फैसिलिटी नहीं दे रहे हमारे को। हम जो है म्यूनसिपल में गए तो हमारी कोई बात नहीं सुन रहे, सुने कलेक्टर में गए तो जो है ना जाके हम लोग रिक्वेस्ट लेटर्स डाल रहे, रिक्वेस्ट लेटर्स ले रहे बराबर, लेकिन उसके ऊपर कोई एक्शन अभी तक के नहीं हुआ। हमारे को किस कदर प्रॉब्लम है, देखिए यहाँ पे हमारे को जो है ना खाने के लिए भी प्रॉब्लम हो रहा, जो लोग यहाँ पे है अभी प्रेजेंटली वो लोग को जो है ना खाने को भी प्रॉब्लम हो रहा, जाने आने को प्रॉब्लम हो रहा। और दूसरी चीज़ क्या है बोले तो यहाँ पे स्ट्रीट लाइट्स वगैरह पूरा जो है ना अंधेरा हो जा रहा, ठीक बात को। और दूसरी चीज़ ड्रेनेज का बहुत बड़ा प्रॉब्लम है। अपने सेप्टिक टैंक का जो है ना इससे पहले इशू हो गया, वो सेप्टिक टैंक तकरीबन जो है ना 8-10 दिन जो है ना वहाँ पे भय के जारी थी। हाँ, इतना प्रॉब्लम, इतना जो है ना बैड स्मेल आ रहा था कि जो है ना हम लोग सर्वाइव नहीं कर सक रहे हैं सर, थोड़ा सा ये देखिए। और दूसरी चीज़, सबसे बड़ी चीज़ क्या है बोले तो हमको यहाँ पे आउटपोस्ट होना, पुलिस आउटपोस्ट होना कंपलसरी है। दूसरी चीज़, सबसे बड़ी चीज़ क्या है बोले तो हमको सेफ्टी होना सर। यहाँ पे सेफ्टी के लिए हमारे पास में बाउंड्री वॉल नहीं है सर, यहाँ पे समझे, बाजू में रेलवे ट्रैक है। बाउंड्री वॉल नहीं रहने की वजह से क्या हो रहा बोले तो दूसरे जगह के लोग जो है ना इधर यहाँ पे इंटरफेयर हो रहे हैं सर, इंटर हो रहे हैं यहाँ पे। सीपी सर से रिक्वेस्ट है कि जो है ना आप लोग थोड़ा सा हमारे लिए सोचिए सर। स्कूल बनाओ। अस्सलाम वालेकुम, यहाँ पे गवर्नमेंट स्कूल ही है, स्कूल बनाओ पढ़ने के लिए 6 महीने। रेवेंडी साहब इधर स्कूल बनाइए, कैशियर साहब तो दे दिए, यहाँ पे स्कूल खोलिए। నమస్తే అండి పెద్దలందరికీ, నా పేరు సప్న, రాంపల్లి డబుల్ బెడ్రూమ్ నుండి మేము ఇక్కడనే ఉంటున్నామన్నా. ఇక్కడ ఏం సహులతి సరిగా లేదన్న, చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్ కావాలి, మాకు స్కూల్ లేదు. కాలేజ్ పిల్లలు ఉన్నారు, కాలేజీలకు పోవాలన్నా ఇబ్బంది, మాకు పనులు కూడా ఏం లేవు. ఇల్లు ఒకటి రాగానే కాదు కదన్నా, మాకు పొట్టకు కూడా నడవాలి కదన్నా. మంజీరా వాటలు కూడా సరిగా లేదన్నా, దొంగలు జరుగుతున్నాయి. పిల్లల్ని ఇచ్చిపెట్టి మేము పనికి పోయి ఏ రాత్రికి వస్తామో, మాకు ఎవరి మీద భరోసా మీద వదిలిపోతామన్న చెప్పండి. మాకు హాస్పిటల్ కావాలి, పోలీస్ స్టేషన్ కావాలి. మాకు ఇక్కడ ఇది ఓపెనింగ్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయితే మాకు అన్ని పనులు చేసుకొని ఇక్కడనే ఉంటాము. ఉండూరి అంటుర్రు, ఉంటాము. మాకు లేకనే కదన్న అప్లై చేసుకున్నది. మా బాధ వాళ్ళకి అర్థం కావాలి. మాకు లేకనే అర్థం ఇవి చేసుకున్నాం, వచ్చినాము, దేవుని వల్ల వచ్చింది. వచ్చినందుకైనా మాకు పని దొరికితే మేము ఈయన పని చేసుకొని ఉంటాము. మా పిల్లలకు స్కూళ్ళు కావాలి. हेलो अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मैं 40 ब्लॉक इंचार्ज सिद्दीक बात कर रहा हूँ। देखिए, अपने बिल्डिंग के पीछे जो प्रॉब्लम था, अपने पूरे भाइयाँ जाके हल सॉल्व करे, पूरे इंचार्ज मिलके जाके पूरा काम कराए। इंशाल्लाह अभी पूरे टीम वाले मिलके जाके रेस्पॉन्स लिए। आज कल में काम चालू होने वाला है। पीछे का पूरा कितनी गंदगी हो गई, इससे पहले पूरा झाड़ बढ़ के गए थे। अब हम ना पूरे मिलके हमारे बिल्डिंग वाले हेल्प करें मेरे को, पूरे कमेटी मेंबर्स पूरा मिलके ये पूरी साफ़ सफाई कराए, तो अब इतना है और पूरा गंदगी और बढ़ रही, ऊपर पूरे मच्छर आ रहे हैं, गंदगी हो रही पूरी। इतना जल्द से जल्द काम कराइए। सैंक्शन हो गया, कलेक्टर ऑफिस से हमारी रिक्वेस्ट है GHMC से कि जल्द से जल्द आके काम स्टार्ट करिए आप लोग। सेकंड इंक्वायरी का भी है, कहते भी सेकंड इंक्वायरी को भी आके इंचार्ज को बोलो। अस्सलाम वालेकुम, मैं 41 से बात कर रही हूँ। परवीन बेगम है मेरा नाम। साहब यहाँ पर घरां दे दिए, रविंद्र रेड्डी साहब, यहाँ पर KCR साहब तो घरां दे दिए हमारे को। अल्हम्दुलिल्लाह, ऐसा नहीं है कि सब ऐसी फैसिलिटी होते हो रही नहीं बोल रहे हम, मगर रविंद्र रेड्डी साहब आप ये करिए। अब हमारे राशन कार्ड का कुछ भी नहीं है, यहाँ रोडों का कुछ भी नहीं है। रोड पे जा रहे हैं तो हम गिर जा रहे हैं, हमारे पास चोरी हो जा रही, बच्चों को मार के पूरा खींच ले रहे हैं। बच्चे स्कूलों को हम वहाँ से TCयाँ ला लिए, अब यहाँ डालेंगे बोले तो यहाँ पर नहीं है स्कूल। अब हम कैसा करना, यहाँ पर बोल रहे हैं ताले डाल देते, खुफला डाल देते, ऐसा डालते थे। कई को साहब ऐसा गरीब लोगों को इतना परेशान कई को कर रहे हैं हमारे को। बोला आप, हाँ आप दिए, अल्लाह की राह में हम शुक्र अदा कर रहे हैं। गवर्नमेंट का नहीं दिए साहब, मगर कुछ भी नहीं है ना, नल का पानी नहीं है, बोर का पानी एक साथ पानी को जा रहे हैं तो कोई रिस्पॉन्स नहीं दिए कहते। हमारे बस्ती के पूरे जा रहे हैं, मगर कोई लोगों पे हेल्प नहीं कर रही। हम लोग कैसा जाना, बस जा रहे तो 2-3 ही बस है, आ रही शाम में आ रही, ठहर रही। गरीब आदमी साहब, गरीब आदमी, रोज चलना तो लाना, फिर हमारा नहीं चलना। ये शटरा रखे आप, ये शटरों की सहूलत करो। ये शटरा रहे तो हम भी कुछ कारोबार करते, कुछ भी कर लेके रहते साहब। अब वहाँ कर रहे हैं तो यहाँ नहीं कर सकते साहब। बोलो आप, दे दिए कहाँ जाना, बोलो आप। स्कूल
होना जरूरी है, दवाखाना होना जरूरी है, पुलिस स्टेशन होना जरूरी है। अगर नहीं रहा हमारे पास कुछ भी फैसिलिटी तो आप ले लो घर। ऐसे उसमें साहब हमको परेशान मत करो। रविंद्र रेड्डी साहब आपसे रिक्वेस्ट है। డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎక్కువ మంచినీటి సదుపాయం లేదని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా రోడ్డు సదుపాయాలు, అదేవిధంగా బస్సు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించి స్కూల్ కూడా ఇక్కడ లేదని చెప్తున్నారు. వైద్యశాలకు సంబంధించి గత 3-4 కిలోమీటర్లు వెళ్ళి ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా కూడా హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఒక ప్రభుత్వ వైద్యశాలను, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్టయితే వారికి భద్రత కల్పించినట్టుగా ఉంటుందని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వీరికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క సమస్యలన్నీ కూడా తీర్చాలని చెప్పేసి కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యాంప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.